అంత పెద్ద కొలువు పైకం సుతా నెలకు బగ్గనే వస్తుంది. ఇంకేం కావాలో లైళ్లకు లంచం లంచం అనుకుంటా ఎప్పుడు తప్పుడు దారిలో పోయి దొరుకుడు ఎందుకు? 5,000 రూపాయల కాడ చేస్తున్న తహసీల్దార్ కొలువు వాయే, ఇజ్జత్ వాయే. మరీగింత పైసా పిచ్చుంటే ఎట్లన్నాడు చెప్పుర్రి? ఏం మనుషులో ఏందో ఇంతగానం కష్టపడి కొలువు సంపాదించుకొని ఏం లాభం చెప్పుర్రి? గీ ముచ్చట చూడుర్రుల్లా. చూసిరా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని నాకు ఏం తెల్వని నల్లి పూసని అనుకుంటా గడ కూసుంది. చూసిర్రా, ఆమె తహసీల్దార్ మేడము. మరి ఏం పని చేసిందో మీకు ఇప్పటికే సమజైనట్టున్నది కదా. లంచం తీసుకుంటుంటే దొరికింది. ఇక ఏసీబీ డిఎస్పీ సార్ చెప్తాడంట మొత్తం కథ. ఇనుర్రి. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈరోజు కమలాపూర్ తహసీల్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, తేదీ 9/5/2024 రోజు కన్నూరు గ్రామానికి చెందిన కాసరబోయిన గోపాల్ తన తండ్రి గారైనటువంటి రాజయ్య 3 ఎకరాల 2 గుంటల గిఫ్ట్ డీడు అతనికి చేయుటకు గాను మీ సేవలో అప్లై చేసి 10th రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు. 10th రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడి తహసీల్ ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రాబోని పంపించేసింది. తర్వాత ఏమైంది సారు? ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరు డిమాండ్ చేసిండ్రు. వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాల్ హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మంచి పని చేసిరు సారు. చెప్పుర్రి. ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ. తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 ఈ నంబర్ కాల్ చేయగలరు. ఇన్నరా, హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుంటే ఏసీబీకి చిక్కిర్రు తహసీల్దార్ మాధవి, ధరణి ఆపరేటర్ రాకేష్. ఇక ముచ్చట ఏందంటే, ఈ నెల 9వ తారీఖు కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ అనేట ఆయన 3 ఎకరాల గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ మాధవిని కలిసిండట. ఆ ఫైల్ చూసి పక్కన పెట్టిందట ఎంఆర్ఓ మేడం. 18వ తారీఖు మల్లోపారి తహసీల్దార్ ఆఫీస్ కు పోతే 6,000 లంచం డిమాండ్ చేసిందట ఈ ఉత్తమ ఎంఆర్ఓ మేడం. 5,000 రూపాయలు తహసీల్దార్ కి, 1,000 రూపాయలు ధరణి ఆపరేటర్ రాకేష్ కి ఇయ్యాలని చెప్పిందట. ఇక మీరు ఇంత కాడుకున్నారా, ఉత్త గాయంత పని చేయనికే కూడా లంచం తీసుకొని చేస్తారా అని వాళ్ళ ముంగట సరే అన్నట్టు తలకాయ ఊపి ముచ్చట మొత్తం వరంగల్ ఏసీబీ అధికారులకు చెప్పిండట గోపాలు. ఆమె అడిగిన పైసలు ఇచ్చేయి, మేము వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటామని భరోసా ఇచ్చి ఆయనను పంపిర్రట. ఇక గోపాల్ పోయి ఆ తహసీల్దార్ మేడానికి లంచం ఇస్తుంటే పట్టుకున్నారట ఏసీబీ అధికారులు. ఇక వీళ్ళను వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిండు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య సారు. 5,000 కాడ ఆశ పడ్డది, ఉద్యోగము వాయే, ఉన్న పరపతి వాయే. ఏం మనుషులో ఏమో పొర్రి. For more videos like this, subscribe Big TV channel.